కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్పుల్లో 360 డిగ్రీల కెమెరాలతో కూడిన లైవ్ సీసీటీవీ నిఘా వాహనం ద్వారా తీసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాహనం లోపల ఉన్న స్క్రీన్ మీద కొందరు నిరసనకారుల పేర్లు, ఫోటోలు, ఇతర వివరాలు కూడా దర్శనమిస్తున్నాయి. ఆ వీడియోలో ఎక్కడ ఆధార్ కార్డు వివరాలు ప్రస్తుతం లేదు. అయితే వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత సమాచారం సేకరించి ఇచ్చే వ్యవస్థను పోలీసులు ఉపయోగిస్తున్నట్టు నిరసనకారులు అనుమానిస్తున్నారు. ఇది ఆధార్‌తో లేదా మరేదైనా ప్రభుత్వ డేటాబేస్‌తో అనుసంధానమై ఉండొచ్చు అంటున్నారు. పోలీసులు ఆధార్ డేటాను ఉపయోగిస్తున్నట్టు అధికారిక ధృవీకరణ అయితే లేదు. తమ సాంకేతిక వ్యవస్థను ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించినట్టు ఢిల్లీ పోలీసులు చెప్పడం లేదు. జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శన సమీపంలో ఢిల్లీ పోలీసులు 2 నిఘా వాహనాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి మొబైల్ పర్యవేక్షణ యూనిట్‌గా పనిచేస్తూ ఆ ప్రాంతం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల నుండి ప్రత్యక్ష ప్రసారాలు స్వీకరిస్తోంది. రెండో వాహనం ఏఐ ఉపయోగించి ఆ వీడియో ఫీడ్లను విశ్లేషించి కెమెరాలో బంధించిన ముఖాన్ని పోలీసుల డేటాబేస్లో అందుబాటులో ఉన్న చిత్రాలతో పోల్చి చూస్తోంది. నిరసనకారులు ప్రత్యక్షంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యాన్లను మోహరించారు. అక్కడికక్కడే బయోమెట్రిక్ వివరాలు సేకరించి వ్యక్తిగత డేటాలను వెలికితీస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. చాలామంది ఇళ్లకి వెళ్ళి మరి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు.